అందరికీ శుభోదయం. లక్కరాజ్ మురళీధరరావు ఆస్ట్రోనమెంట్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో ఈరోజు శుక్రవారం రోజు జపం చేయాల్సిన స్తోత్రం గురించి, శుక్రవారం యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ వివరిస్తున్నాను. శుక్రవారం అనగా భృగువారం అని కూడా అంటారు. ఈ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల మీకు ఆరోగ్యం, డబ్బు కాకుండా ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖ సంతోషాలు, మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవిని అందరూ అనుకుంటారు పూజ చేయడం వల్ల, లక్ష్మీదేవిని పూజ చేస్తే ధనం కొరకే చేస్తారని. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనమే కాదు, మనం ఎప్పుడు కూడా మన పూజ సమయంలో మనం కోరుకోవాల్సింది ధనాన్ని కాదు, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, సంతోషాన్ని కోరుకోవాలి. కాబట్టి లక్ష్మీదేవిని ఈరోజు కనుక లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కిస్మిస్. ఈరోజు ఎవరైనా పూజా సమయంలో కిస్మిస్ ప్రసాదంగా సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ యొక్క కోరికలు తీరుస్తుంది. భగవంతుడిని కోరేటప్పుడు మనం ఎప్పుడు కూడా అయ్యా నాకు కష్టాలే ఇవ్వు, కష్టాల నుంచి తప్పించు అని అనకుండా ఈ కష్టాలను మనం తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరుకోవాలి ఎప్పుడే కానీ. కాబట్టి ఈరోజు శుక్రవారము సాయంత్రం పూట లక్ష్మీదేవి ఆరాధన అత్యధిక శుభఫలితాలు ఇస్తుంది. సాయంత్రం పూట చింతపండు పులిహోర లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి మీరు సాయంత్రం ఏదో పెద్ద పూజ అవసరం లేదు, దీపారాధన ఎలాగైనా చేస్తాం పూజ గదిలో, అక్కడ శుభ్రం చేసి పులిహోర ప్రసాదంగా నైవేద్యం సమర్పించి లక్ష్మీ పారాయణం చేసుకోండి చాలు, దాంతో మీకు సరిపోతుంది. విశ్వాస పారాయణము లక్ష్మీదేవి అష్టోత్తరంతో ప్రారంభించి చేసుకుంటే కూడా మంచి ఫలితం లభిస్తుంది వీలైన వాళ్ళు. ఈ రకంగా ఇకపోతే లక్ష్మీదేవికి సంబంధించిన ఈరోజు నవగ్రహ స్తోత్రం ఏంటంటే హిమకుంద మణాలాభం దైత్యానం పరమం గురువు సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గవం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి ఉదయము సాయంత్రము. అలాగే నవగ్రహ పీఠా స్తోత్రము దైత్యమంత్రి గురుశేషం ప్రాణదత్త మహారథి ప్రౌస్తార గ్రహంత పీఠమస్తే భృగు అనే స్తోత్రాన్ని కూడా 27 సార్లు జపం చేసుకోండి. మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకుంటే మీకు తప్పకుండా ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి, లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పౌర్ణమి రోజు రావి చెట్టు పైన లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది 9:15 నుంచి 10:15. ఆ సమయంలో కనుక మీరు ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. చాలామందికి ఎంతో డబ్బు ఉంటుంది కానీ సమయానికి డబ్బు ఉంటుంది. ఆ డబ్బు లభించాలంటే మీరు లిక్విడ్ క్యాష్ రావాలంటే ఈ ప్రక్రియ చేయండి. పౌర్ణమి రోజు 9:15 నుంచి 10:15 మధ్యలో కనుక మీరు శివాలయంలోకి వెళ్ళి రావి చెట్టు దగ్గర కూర్చొని ఒక తీపి పదార్థాన్ని సమర్పించి రావి చెట్టు ప్రదక్షిణ చేసి మహాదేవచేష్టుపతి ఎన్నో లక్ష ప్రచోదయాత్ అని స్తోత్రం చెప్తూ మృత్యుంజయ మంత్రాన్ని జపం చేయండి శివాలయంలోకి. అలా చేయడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్లో